నమ శివాయ. జయ కొండదేవత మహాశక్తి అంబవారు వనదేవత. జయ కొండదేవతాయ నమ. జయ సమ్మక్కాయ నమ. జయ సారలమ్మాయ నమ. జయ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి. జయ వనదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు 12 రాశుల వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ధనలాభము, వ్యాపారము, ఉద్యోగము, సంతానము, పెళ్ళి, ఉద్యోగము, వివాహము, జీవిత సమస్య, వైవాహిక జీవితము, కోర్టు సమస్యలు, భూమి సమస్యలు, సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది ఈ 12 రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు చూసినట్టుగైతే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి రాశి ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి ఫలితాలు మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరపాద్ర నక్షత్రం 1 పాదములు అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 5, ఖర్చు 5. కానీ ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు. లక్షలు వస్తాయి. వాళ్ళు అనుకుంటారు లక్షలు మీకేం తక్కువయ్యా, లక్షలు వస్తున్నాయి అని అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర ₹1 నిలబడదు, ఖర్చు అయిపోతుంటుంది. ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంటుంది. వాళ్ళు ఊహించరు ఎలా వస్తున్నాయి, ఎలా పోతున్నాయి అని కూడా వాళ్ళకి తెలియదు. ఆ విధంగా వాళ్ళ జాతక యోగంలో కనబడుతుంది. మరి రాజపూజతో చూసుకుంటే 1, అవమానాలు చూసుకుంటే 5. ఎంత మంచి పని చేసినా కూడా వీళ్ళకి చెడు ఎదురవుతుంటుంది. ఒకళ్ళు ఇబ్బందులో ఉన్నారా, సాకారం చేయాలని అనుకుంటారు. ఆ సాకారం చేసే కల్లా ఏదో ఒకటి డిస్టర్బెంట్ అవుతుంటుంది. మరి ఇలా ధనుసు అంటే ఎక్కడ పోయినా కూడా రాంబాణం లాంటి వాళ్ళు ఉండి ఆలోచించి ఒక బాణాన్ని వదిలారనుకోండి, అది కరెక్ట్ 100% సెట్ అయిపోతుంది. మరి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది జై శ్రీరామ్. ఆ శ్రీరాముని వీళ్ళు ఎక్కువగా పూజించాలి. మరి ఇలా జాతక యోగంలో చూస్తే గురు బలం తగ్గిన దాని వలన శని ప్రభావం ఎక్కువగా ఉంది. రావు కేతువులు ఎక్కువగా కనబడుతున్నాయి. కేతువు బలం తగ్గింది. దానివల్ల వ్యాపార ఉద్యోగ విశేషాల్లో అంత అనుకూలంగా ఉండదు. ఎంత సంపాదించినా అంతవరకే పోతుంటుంది. మరి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, విద్య కానీ ఇలా ఏ కార్యక్రమం చేసినా కూడా అంతంత మాత్రమే కనబడుతుంది. మరి విదేశాల్లో మంచి అద్భుతాలు ఉన్నాయి వీళ్ళకి. ఇక్కడ చేయలేని ఘనాలు కూడా అక్కడ పోయి సాధిస్తారు. ఇక్కడ ఏమి సాధించరు, ఏమి ఉండదు వీళ్ళ దగ్గర. అక్కడ పోయిన తర్వాత వీళ్ళు ఒక పెద్ద స్థాయికి ఎదిగిపోతారు అక్కడ. అలాంటి మంచి అద్భుతమైన విజయాలు అనేది ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే మంచి అద్భుతమైన విజయాలు, మంచి అద్భుతమైన స్థానము కనబడుతుంది. కళ్యాణ యోగం అనేది ఇలా జాతకంలో ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో మంచి కళ్యాణము, మంచి అద్భుతమైన విజయాలు, గృహ ప్రవేశాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, మరి ఎన్నో రోజుల నుంచి అన్నదమ్ముల దగ్గర నుంచి ఉండాల్సిన సమస్యలు కానీ, అక్కచెల్లెల నుంచి, అన్నదమ్ముల నుంచి, రక్తపాశం నుంచి కొన్ని చేసిన సమస్యలు కానీ, కొంత మానసికమైన ఇబ్బందులతో బాధపడేవాళ్ళు కానీ ఎదుటి వాళ్ళు ఇలా మీద కొన్ని పూజలు చేయటం, కొన్ని మానసికమైన శాతబడులు కానీ, బాలావతులు కానీ, సెల్లంగిలు కానీ ఇలా మీద చేసిన కొన్ని ప్రయోగాలకి ఇప్పుడు ఈ ఉగాది నుంచి కొంత మార్పులు వస్తున్నాయి. అంటే మంచి మార్పులు, మంచి కార్యక్రమాలు, అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా ఇలా జాతక విధానాల్లో కూడా చాలా వరకు ఉన్నాయి. మరి మంచి యోగము, మంచి ఫలితము వీళ్ళకి రావాలి, వీళ్ళకి కావాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర గ్రహ దోష నివారణ పోవాలి. ఆ దరిద్ర గ్రహ దోషం అనేది పోవాలంటే వీళ్ళు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా అన్నీ ఎదురవుతుంటాయి. చేతి కాడకు వస్తుంది, నోటి అందుకోకుండా పోతుంటుంది. ఇస్తానంటారు, ఇవ్వకోకుండా పోతుంటారు. స్త్రీ నుంచి కానీ, పురుషుల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు ఎక్కువ ఎదురవుతుంటాయి. అన్నదమ్ముల నుంచి కానీ, అక్కజల్లుల నుంచి కానీ, వీళ్ళు చేసే బిజినెస్ వ్యాపార రంగంలోంచి వాళ్ళ నుంచి కానీ కొన్ని లేనిపోయిన సంఘటనలు వీళ్ళ మీదకి వచ్చేస్తుంటాయి. బాగున్నారు వీళ్ళకేం తక్కువ అని లేనిపోయిన సమస్యలతో చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా శ్రీ గణపతిని వీళ్ళు ఎక్కువగా పూజించాలి.
దాని తర్వాత శ్రీరాముని వీళ్ళు పూజించినట్టుకైతే ఇలా ఇంట్లో కానీ ఇలా ఒంట్లో కానీ ఇలా మీద కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా పటాపంచలైపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది. చేసే కార్యక్రమం 100% వీళ్ళకి విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరో వస్తాడు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. అంటే ఎవరో వస్తాడు మనకి ఏదో హెల్ప్ చేస్తాడు, దానివల్ల మనం బాగుపడతాం, మనకి చుట్టాల రూపంలో కానీ స్నేహితుల రూపంలో కానీ భార్య రూపంలో కానీ స్నేహితుల రూపంలో నుంచి కానీ మనకి ఎవరో మనకి కొత్త స్నేహం అనేది రాబోతుంది, దాంట్లో నుంచి మనం బాగుపడిపోతున్నామని మనం చాలామంది అనుకుంటాం. కాబట్టి మానవ జన్మ అలాంటిదే కదా, ఏదో ఒక సహకారం లేని మనకి ముందుకు రాలేము, మరి ఒక సహకారం రావాలి ఎదురు చూస్తుంటాం. కాబట్టి మీ జాతకంలో కూడా ఎదుటి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ నుంచి అయినా కానీ బయట వాళ్ళ నుంచి అయినా కానీ స్త్రీ పురుషుల నుంచి మీకు మంచి అద్భుతమైన విజయాలను మీరు సాధించే యోగం కనబడుతుంది. కాబట్టి మీరు ఎవరినంటే వాళ్ళు నమ్మారనుకోండి, మీ పని అదో గతి పాలవుతుంది. మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ చేసినా పొత్తు కానీ పార్ట్నర్షిప్ కానీ మీరు ఉండకూడదు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడద్దు. నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ మీరు ధరించకూడదు. కాబట్టి మీకు మెయిన్గా 1, 2, 3, 4, 5 ఈ 5 డేట్లో పుట్టిన వాళ్ళందరికీ మంచి శుభ గడియలు ఇళ్ళకి రాబోతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు ఆలోచించి ముందడుగు వేయండి, భగవంతుడు పారార్థన చేయండి, మీకు అన్ని శుభాలు జరుగుతాయి.